సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు, వడగండ్లు, భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మెహదీపట్నం, గుడిమల్కాపూర్, నార్సింగి మున్సిపాలిటీ, కోకాపేట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. సెక్రటేరియట్ దగ్గర వడగండ్ల వాన పడుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో భారీ వర్షం కురిసింది. మండలంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. భారీ ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి విపరీతమైన ఎండ ఉండగా ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వర్షం కురిసింది. గడు బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ దగ్గర గాలి దుమారం బీభత్సం సృష్టించింది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో వర్షాలపై మరింత సమాచారం సెక్రటేరియట్ నుంచి అనిల్ లైవ్లో అందిస్తారు. అనిల్, సిటీలో వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సాయంత్రం 4 గంటల నుంచి సిటీ మొత్తం కూడా భారీ వర్షం అయితే పడుతుంది. పలు చోట్ల వడగాళ్లతో కూడిన వర్షం కూడా పడుతుంది. ప్రస్తుతం నేను సెక్రటేరియట్ వద్ద అయితే ఉన్నాను. దాదాపు గంట సేపటి నుంచి ఈ వర్షం అయితే పడుతుందని చెప్పాలి. అంటే ఈ వర్షం విషయానికి వస్తే ఉదయం నుంచి కూడా ఎండ, అదేవిధంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, సో దాని తర్వాత ఒక్కసారిగా మధ్యాహ్నం నుంచి అయితే వాతావరణం మారిపోయిందని చెప్పాలి. 3 గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మేఘాలన్నీ మబ్బులతోటి కమ్ముకొని పోయినాయి అని చెప్పాలి. అయితే దీని సిచ్యువేషన్లోనే సాయంత్రం 4 గంటల నుంచి అయితే వర్షం పడుతుంది. ఈ వర్షంలో భాగంగా పలు చోట్ల వడగాళ్లతో కూడిన వర్షం పడుతుంటే మరికొన్ని చోట్ల ఈదురుగాలులు, అదేవిధంగా వర్షం పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇందులో భాగంగానే సాయంత్రం అవడంతో భారీ ట్రాఫిక్ జామ్ కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి. మీరు ప్రస్తుతం సెక్రటేరియట్ వద్ద అయితే చూడొచ్చు. దాదాపు గంట సేపటి నుంచి కూడా వర్షం పడుతుంది కాబట్టి గంట సేపటి నుంచి కూడా ఈ ట్రాఫిక్ జామ్ అనేది మనకు చాలా ఎక్కువగా అయితే ఈ పరిసర ప్రాంతాల్లో అయితే కనిపిస్తున్నాయి. మామూలుగా అయితే ఉదయం నుంచి కూడా మనకి ఎండ ఎక్కువగా ఉండడం, ఆ తర్వాత వర్షం సాయంత్రం నుంచి పడటంతో కాస్త సేద తీరింది అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం భారీ వర్షం అయితే పడుతుంది. ఈ భారీ వర్షం కారణంగా పబ్లిక్ ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇటు సెక్రటేరియట్తో పాటు బషీర్బాగ్, అదేవిధంగా కోటి, హ్యాబిట్స్ ఈ ఏరియాలలో కూడా వడగళ్లతో కూడిన వాతావరణం, వర్షం అయితే మనకు ప్రస్తుతం పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే పడుతుంది. ఈదురుగాలతో కూడిన వర్షం అయితే ప్రస్తుతం కనిపిస్తున్న సిచ్యువేషన్. సో ఇదే విధంగా సిటీ మొత్తం కూడా ప్రస్తుతం భారీ వర్షంతో కూడిన వర్షం అయితే పడుతుంది. అదేవిధంగా కుకట్పల్లి, బిహెచ్ఎల్ ఇటు సైడ్ కూడా ప్రస్తుతం వర్షం పడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సెక్రటేరియట్ వద్ద అయితే మీరు విజువల్స్లో చూడొచ్చు. ట్రాఫిక్ అయితే ఫుల్గా ట్రాఫిక్ మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు మనం గమనిస్తే సెక్రటేరియట్ కూడా ఈదురుగాలతో కూడిన వాతావరణం ఉండడంతో, మబ్బులతో కూడిన వాతావరణం ఉండడంతో అసలు కనిపించిన పరిస్థితి మనకు కనిపించింది. కానీ ప్రస్తుతం అయితే వర్షం కొంచెం తగ్గుముఖం పట్టిందని చెప్పాలి. సో ఇందులో భాగంగానే మొత్తం సిటీ మొత్తం కూడా ఉదయం నుంచి ఎండ, ఉష్ణోగ్రతలతోటి దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతోటి మనకు కనిపించిన వాతావరణం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మబ్బులతో కూడిన వాతావరణం కనిపించింది. తర్వాత 4 గంటల నుంచి మాత్రం మనకు ఎడతెరపి లేకుండా వర్షం అయితే పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఇందులో భాగంగానే ఇటు రాజేంద్ర నగర్ కావచ్చు, అదేవిధంగా ఇటు సికింద్రాబాద్ సైడ్ కావచ్చు, బిహెచ్ఎల్ సైడ్ కావచ్చు, మొత్తం కూడా సిటీ మొత్తం కూడా మనకు వర్షం పడుతున్న సిచ్యువేషన్. పలు ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా పలు ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వాతావరణం. అయితే ఇందులో భాగంగానే ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమైన సిచ్యువేషన్. ఎందుకంటే ఈదురుగాలతో కూడిన వాతావరణం కనిపిస్తుంది కాబట్టి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు అనేవి మనకు శివారు ప్రాంతాలు, సిటీ శివారు ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమై డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా లోతట్టు ప్రాంతాల్లో సిబ్బంది అక్కడికి వెళ్ళడం, వాటిని క్లియర్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లోతట్టు ప్రాంతాల్లో ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని క్లియర్ చేసే సిచ్యువేషన్లో ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే కనిపిస్తుంది. సో ఈ ట్రాఫిక్ని కూడా క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ సిబ్బంది పూర్తి చర్యలు అయితే చేపడుతున్నారు. మీరు విజువల్స్లో చూడొచ్చు. దాదాపు కిలోమీటర్ల మేర మనకు ఈ ట్రాఫిక్ అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్. ఇదే విధంగా ఇటు హ్యాబిట్స్, కోటి, అదేవిధంగా బషీర్బాగ్, లకిడికాపుల్ నుంచి అన్ని వాహనాలు కూడా ఇటు సెక్రటేరియట్ మీదుగా వెళ్తుంటాయి కాబట్టి, ట్యాంక్ బండ్ మీదుగా సికింద్రాబాద్ వెళ్ళే వెహికల్స్ అన్ని ఇటు నుంచే వెళ్తుంటాయి కాబట్టి ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా జిల్లాల వారీగా చూసుకున్నా కూడా అన్ని ప్రాంతాల్లోనూ, అంటే ఇటు వికారాబాద్, మల్కాజ్గిరి, మేడ్చల్, అదేవిధంగా సంగారెడ్డి, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా వర్షం అయితే పడుతుంది. అదేవిధంగా వడగళ్లతో కూడిన వర్షం పడుతున్న సిచ్యువేషన్ కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తం అవ్వాలని చెప్పేసి ప్రజలను అయితే కోరడం జరిగింది. అదేవిధంగా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా మనకి వర్షం అనేది పడుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే సూచించింది.
కనిపించింది. అదేవిధంగా ఈరోజు పబ్లిక్ హాలిడే కావడంతో ట్రాఫిక్ జామ్కి సంబంధించి నార్మల్ పబ్లిక్, కామన్ పబ్లిక్ బయటకు వచ్చిన వాళ్ళు ప్రస్తుతం అయితే ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. అంటే ఎగ్జాక్ట్గా సాయంత్రం సమయంలో వర్షం పడడంతో ప్రతి ఒక్కరు కూడా వారి వారి పనుల నిమిత్తం అంటే ఎండను తప్పించుకొని సాయంత్రం టైంలో బయటకు వస్తుంటారు కాబట్టి ఆ టైంలో వర్షం పడడంతో చాలామంది కూడా బయటకు ఒక్కసారిగా రావడంతో ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు ఖైరతాబాద్ సైడ్ కూడా లోతట్టు ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ వర్షం అనేది భారీ వర్షం అనేది పడడంతో అదే విధంగా వడగాళ్లతో కూడా వర్షం పడిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే సిటీ వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలు ఇటు సికింద్రాబాద్ కావచ్చు, అదేవిధంగా ఇటు రాజేంద్ర నగర్ కావచ్చు, ఇటు బిహెచ్ఎల్, లింగంపల్లి ఏరియాలలో కూడా ప్రస్తుతం వర్షం అయితే పడుతుంది. అయితే కొన్ని గంటల పాటు ఈ వర్షం ఉండే అవకాశం ఉంది కాబట్టి పబ్లిక్ బయటకు వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు రావాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. తాను జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ట్రాఫిక్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ట్రాఫిక్ని అయితే క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. సూర్య, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు, వడగండ్లు, భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మెహదీపట్నం, గుడిమల్కాపూర్, నార్సింగి మున్సిపాలిటీ, కోకాపేట్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. సెక్రటేరియట్ దగ్గర వడగండ్ల వాన పడుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. మండలంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. భారీ ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి విపరీతమైన ఎండ ఉండగా ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని వర్షం కురిసింది. బషీర్బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, అబిడ్స్, కోటి, సైఫాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ దగ్గర గాలి దుమారం బీభత్సం సృష్టించింది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు మెహదీపట్నం, ఖైరతాబాద్, లక్డీకపూల్, పంజాగుట్ట ఏరియాల్లో గాలి దుమారంతో కూడిన వడగళ్ల వానలు పడుతున్నాయి. గాలి దుమారం, రాళ్ల వానతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనదారులు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడుతోంది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగుల్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఇక సిటీలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు, వడగండ్లు, భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మెహదీపట్నం, గుడిమల్కాపూర్, నార్సింగి మున్సిపాలిటీ, కోకాపేట్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. సెక్రటేరియట్ దగ్గర వడగండ్ల వాన పడుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో భారీ వర్షం కురిసింది. మండలంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. భారీ ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి విపరీతమైన ఎండ ఉండగా ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని వర్షం కురిసింది. అటు బషీర్బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, అబిడ్స్, కోటి, సైఫాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ దగ్గర గాలి దుమారం బీభత్సం సృష్టించింది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, రెయిన్ ఎఫెక్ట్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? లాస్ట్ 1 అవర్ నుంచి సిటీలోని చాలా ప్రాంతాల్లో వర్షం అయితే కురుస్తుంది. ఈ వర్షంతో పాటు ఎక్కువగా ఈదురుగాలు అనేది విండ్ స్పీడ్ హెవీ స్పీడ్ తోటి వస్తుంది. 40 నుంచి 50 కిలోమీటర్ స్పీడ్ తోటి ప్రస్తుతానికైతే ఈ ఈదురుగాలు రావడంతో అక్కడక్కడ చెట్లు కూలిపోవడం, అలాగే ఆ విద్యుత్కు అంతరాయం ఏర్పడడం, కేబుల్స్ తెగిపడడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనమైతే అక్రాస్ ద సిటీ చూస్తున్నాం. సో యాక్చువల్గా మార్నింగ్ నుంచి మనం భారీగా ఎండ కొట్టడం చూసాం. ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఉష్ణోగ్రతలు ఆల్మోస్ట్ 40 నుంచి 42 వరకు పోయాయి. కానీ ఈవినింగ్ 4 o'clock నుంచి మొత్తం వెదర్ అంతా కూడా ఒక్కసారిగా మారింది. ఆ మేఘాలు మొత్తం కమ్ముకుపోయాయి, నల్లటి మేఘాలు వచ్చాయి. ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా. సో యాక్చువల్గా ఈ సమ్మర్లో ఈ టైం కంటే ఈ 6:15 ఈ ప్రాంతంలో మామూలుగా అయితే ఎక్కడ చీకటి కనిపించదు. కానీ ప్రస్తుతం ఈరోజు మాత్రం ఈవినింగ్ 5 to 5:30 నుంచే పూర్తిగా చీకటి అయిపోయినట్టు మేఘాలతోటి పూర్తిగా సిటీ అంతా కూడా వెదర్ అంతా పూర్తిగా చేంజ్ అయిపోయింది. ప్రస్తుతానికైతే సిటీ అంతా వర్షం కురుస్తుంది. సో స్టార్టింగ్లో
మొదటగా ఇటు వెస్ట్ సిటీలో ఈ వర్షం స్టార్ట్ అయిపోయింది. అంటే మియాపూర్ కానీ గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో యాక్చువల్గా సంగారెడ్డి జిల్లాకు ఈరోజు రెయిన్ ఉందని చెప్పారు. అక్కడ ఈవినింగ్ నుంచి వర్షం పడుతుంది. సో అక్కడి నుంచి పటాన్ చెరువు, నెక్స్ట్ మియాపూర్, గచ్చిబౌలి, అలాగే కూకట్పల్లి ఆ ప్రాంతాల్లో సిటీలో ఫస్ట్ వర్షం స్టార్ట్ అయింది. 4:30కి అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 5:30 వరకు సిటీ అంతా కూడా పూర్తిగా క్లౌడ్స్ తోటి నిండిపోయాయి. సో సిటీ అంతా కూడా ప్రస్తుతం వర్షం కురుస్తుంది. ఇటు శంషాబాద్, రాజేంద్ర నగర్, నార్సింగి ఈ ఏరియాలో కానీ, అటు మనం చూస్తే నార్త్ సిటీ అయిన సికింద్రాబాద్ కానీ, ఈసీఎల్ కానీ అటు చుట్టూ, మరోవైపు ఇటు ఈస్ట్ సిటీ అయిన ఉప్పల్, మేడిపల్లి ఆ రూట్లో, అలాగే సెంట్రల్ సిటీలో ఇటు హ్యాబిట్స్ ఈ ఏరియాలో కూడా పూర్తిగా ఇటు ఈదురుగాలతో కూడిన వర్షం అయితే ప్రస్తుతం కురుస్తుంది. అక్కడక్కడ చెట్లు కూడా విరిగిపోయాయి. హ్యాబిట్స్ బస్ స్టాప్ దగ్గర అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళపైన, అలాగే అక్కడ బైక్స్ పార్క్ చేసుకొని వర్షం వస్తుంది కదా అని బస్ స్టాండ్లో కొంతమంది ఆగుదామని చెప్పి అక్కడ బైక్లు పార్క్ చేసి బస్ స్టాండ్లో కూర్చున్నారు. సో అక్కడ ఒక పెద్ద భారీ వర్షం కూడా, చెట్టు కొమ్మలు కూడా పడిపోయి అక్కడ వెహికల్స్ మీద, పార్క్ చేసిన వెహికల్స్ మీద పడ్డాయి. అక్కడ ఎవరికైతే ఎట్లాంటి నష్టం జరగలేదు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ చెట్టు కొమ్మలను తీసేసి ఆ బైక్లన్నిటి కూడా బయటికి తీశారు. ఒక లేడీకి చిన్నగా గాయాలైనవి తప్ప మిగతా ఎవరికైతే ఏం కాలేదు. సో ఇట్లా సిటీలో చాలా ప్లేసెస్లో ఈ హెవీ విండ్ స్పీడ్ తోటి చెట్లు అన్నీ కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎస్పెషల్లీ చాలామంది వర్షం పడుతుందని చెప్పేసి ఆగి చెట్ల కింద నిలబడతారు వర్షం తగ్గినాక వెళ్ళిపోదామని. కానీ మామూలు రెగ్యులర్ రెయిన్కి ఓకే, కానీ ప్రస్తుతం ఇప్పుడు కురిచేది మాత్రం సిటీలో హెవీ విండ్ స్పీడ్ తోటి కురుస్తుంది. అంటే ఈదురుగాలు ఎక్కువగా ఉన్నాయి, వర్షం కంటే ఈదురుగాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా చెట్ల కింద నిల్చోకూడదు, అలాగే ఆ ఎత్తైన ప్లేసెస్లో ఉండకూడదు అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. కాబట్టి వర్షం వచ్చినప్పుడు ఆగితే ఏదైనా లోపల వెళ్ళాలి తప్ప చెట్ల కింద ఉండకూడదని అధికారులు చెప్తున్నారు. ఇదే కాకుండా చాలా చోట్ల ఇటు మనం సెక్రటేరియట్ దగ్గర కానీ, ఇటు సికింద్రాబాద్ ఏరియాలో కానీ చిన్న చిన్న రాళ్ళు కూడా పడ్డాయి. అంటే వర్షం ఈ ఎండాకాలంలో వచ్చే వర్షం మామూలుగా పడదు. సో వచ్చిందంటే ఇటు ఈదురుగాలులతో ఐదర్ లేకపోతే ఇటు రాళ్లవాన కానీ పడుతుంది. సో దీనివల్ల పబ్లిక్ ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. నార్మల్ రెయిన్ వచ్చినప్పుడు ఓకే, కానీ ఇట్లాంటి ఈదురుగాలతో వచ్చిన రెయిన్ కానీ, లేకపోతే మెరుపులు ఉరుములతో వచ్చిన రెయిన్తో కానీ పబ్లిక్కి ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఎస్పెషల్లీ ఈ ఆఫీసులు అయిపోయే టైంలోనే, ఈవినింగ్ టైంలోనే 5:30, 6 o'clockకి హెవీ రెయిన్ వస్తుంది. కాబట్టి ట్రాఫిక్ కూడా అక్కడక్కడ అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇటు పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు వయా బేగంపేట మీదుగా వెళ్ళే ట్రాఫిక్ అయితే ప్రస్తుతానికి స్లోగా మూవ్మెంట్ అవుతుందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం వర్షం పడుతుంది కాబట్టి వర్షం తగ్గే వరకు ఆగి ఆ తర్వాత పబ్లిక్ వెళ్తే బెటర్ అంటూ కూడా అధికారులు ఇటు ట్రావెలర్స్ కానీ, ఇటు వెహికలర్స్ కానీ సూచనలు ఇస్తున్నారు. మరోవైపు అటు సెక్రటేరియట్ రూటు, అలాగే ఇటు మాసప్ ట్యాంక్ నుంచి టువార్డ్స్ లక్డీ కపూల్ వరకు కూడా ఈ రూట్ కూడా చాలా వరకు స్లోగా ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ గచ్చిబౌలి కానీ, మేదీపట్నం ఈ రూట్లో వచ్చే వాళ్ళందరూ కూడా సెంట్రల్ సిటీకి కానీ, లేకపోతే అటు ఈస్ట్ సిటీకి వెళ్ళాలంటే ఈ రూట్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రూట్ కూడా కొంతవరకు ప్రస్తుతం ట్రాఫిక్ ఉంది. అక్కడ కూడా ట్రాఫిక్ మూవ్మెంట్ స్లోగా అవుతుంది. సో ఈ రూట్స్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళాలని ట్రాఫిక్ అధికారులు అయితే, ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు ఈరోజు గుడ్ ఫ్రైడే హాలిడే కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కానీ ఒకేసారి వర్షం పడడంతో రోడ్లపైన నీళ్లు నిలిచాయి. కాబట్టి ప్రస్తుతం రోడ్లపైన అయితే ట్రాఫిక్ అక్కడక్కడ ఉందని చెప్తున్నారు. ఇక ఇటు రెయిన్ హెవీగా రావడం, ఈదురుగాలు కూడా ఎక్కువగా ఉండడంతో చాలా చోట్ల ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీ లాంటి ఏరియాల్లో ఇప్పటికే పవర్ కట్స్ అయినాయి. ఇప్పుడు అక్కడక్కడ ఈ హెవీ ఈదురుగాళ్లకు అక్కడక్కడ వైర్లు తెగిపడిపోయే అవకాశం ఉంది. కాబట్టి పవర్ రిస్టోర్ అవ్వడానికి టైం పడుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో మార్నింగ్ నుంచి ఇటు వెదర్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది. మార్నింగ్ 9 o'clock నుంచే ఉక్కపోత స్టార్ట్ అయింది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి, చాలా వరకు ఎండలు కొట్టాయి. కానీ ఈవినింగ్ 4 o'clock వచ్చే వరకు మొత్తం ఇటు వెదర్ సిచ్యువేషన్ అంతా కూడా డిఫరెంట్ అయిపోయింది. 4 to 5 అక్కడక్కడ వర్షం కురిసింది. ఆ తర్వాత 5 o'clock నుంచి సిటీ అంతా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. సో ఇప్పుడైతే సిటీ అంతటా కూడా వర్షం కొడుతుంది. ఇప్పటి వరకు భారీగా ఈదురుగాలతో కూడిన వర్షం అయితే పడింది. సో ఈ రెయిన్ ఇంకొక 2 hours వరకు ఉండే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. 5 o'clock నుంచి 8:30 వరకు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, అంటే ఇది జిహెచ్ఎంసీ పరిధి చెప్పుకోవచ్చు. సో ఈ 3 జిల్లాలకు సంబంధించి 8:30 వరకు ఇలాగే వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అధికారులు అయితే చెప్తున్నారు. సూర్య. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు, వడగండ్లు, భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మెహదీపట్నం, గుడిమల్కాపూర్, నార్సింగి మున్సిపాలిటీ, కోకాపేట్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. సెక్రటేరియట్ దగ్గర వడగండ్ల వాన పడుతోంది.
ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో భారీ వర్షం కురిసింది. మండలంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. భారీ ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి విపరీతమైన ఎండ ఉండగా ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని వర్షం కురుస్తుంది. బషీర్బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, అబిడ్స్, కోటి, సైబాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ దగ్గర గాలి దుమారం బీభత్సం సృష్టించింది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెహదీపట్నం, ఖైరతాబాద్, లక్డీ కపూల్, పంజాగుట్ట ఏరియాల్లో గాలి దుమారంతో కూడిన వడగళ్ల వానలు పడుతున్నాయి. గాలి దుమారం, రాళ్ల వానతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనదారులు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడుతోంది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. సిటీలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు, వడగండ్లు, భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మెహదీపట్నం, గుడిమల్కాపూర్, నార్సింగి మున్సిపాలిటీ, కోకాపేట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. సెక్రటేరియట్ దగ్గర వడగండ్ల వాన పడుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో భారీ వర్షం కురిసింది. మండలంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. భారీ ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి విపరీతమైన ఎండ ఉండగా ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని వర్షం కురిసింది. రైట్, మెహదీపట్నం నుంచి వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ అనిల్ లైవ్లో అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. నగర వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. ఉన్నట్టుండి అంటే మధ్యాహ్నం వరకు కూడా ఎండలు ఉన్నటువంటి పరిస్థితి. ఇక సాయంత్రంగానే అంటే గత 3 రోజుల నుంచి కూడా ఒక భిన్న వాతావరణం హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం వరకు కూడా ఉక్కపోతతో పాటు కూడినటువంటి ఒక ఎండలు ఎక్కువగా ఉన్నా కూడా సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఒక్కసారిగా మేఘావృతమై నగర వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. దీంతో ఇటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు భారీ వడగళ్ళు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. ఇక ప్రజెంట్ నేను మెహదీపట్నంలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, పూర్తిగా ఒక గంట క్రితం నుండి కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి. ఇక నగరంలో మెయిన్గా ఇటు కోకాపేట, తర్వాత బండ్లగూడ, కిస్మత్పూర్, తర్వాత అత్తాపూర్, మెహదీపట్నం, టోలీ చౌకీ, సన్ సిటీ ఈ ఏరియాలో కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షమే కురుస్తుంది. ఇటు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురవడంతో ఆఫీసుల్లో నుంచి ఈరోజు గుడ్ ఫ్రైడే అండ్ సెలవు ఉన్నా కూడా కొంతమంది ఆఫీసుల నుంచి తమ పనుల నిమిత్తం బయటికి వచ్చినటువంటి వాహనదారులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో ట్రాఫిక్ కూడా నగర వ్యాప్తంగా ఈ ఏదైతే వర్షం కురుస్తుందో ఆయా ప్రాంతాల్లో కూడా మూవ్మెంట్ అనేది స్లోగా ఉంది. ఇక ద్విచక్ర వాహనదారులు అయితే ఈ గాలితో కూడినటువంటి వర్షం కురుస్తున్న క్రమంలో ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ల కింద వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే సిచ్యువేషన్ రాత్రి 8:30 గంటల వరకు కూడా ఉంటుందో అంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. దీంతో ఎక్కడైతే లోతట్టు ప్రాంత వారు ఉంటారో వారు సురక్షితంగా అంటే సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్ళాలని చెప్పారు. ఎందుకంటే లోతట్టు ప్రాంత ప్రజలకు, ఇటు మూసి పరివాహక ప్రాంత ప్రజలకు కూడా అలర్ట్ జారీ చేశారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఎక్కువగా ఈ చెట్లు ఇటు జిల్లాలో కూడా చాలా వరకు వర్షాలు కురుస్తున్నాయి. ఇటు జిల్లాలతో పాటు నగరంలో కూడా పిడుగులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎత్తైన ప్రాంతాలతో పాటు చెట్ల కింద ఎక్కువ ఎవరు ఉండకూడదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో దాదాపు గంట నుండి కూడా ఈ నగర వ్యాప్తంగా అటు సెంట్రల్ జోన్తో పాటు నార్త్ జోన్, ఈస్ట్ జోన్ అన్ని ఏరియాల్లో ఒక మోస్తారు వర్షం అయితే కురుస్తుంది. సో దాదాపు ఇదే వర్షం ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈ వాహనాల దాటి మాత్రం అంటే ఈరోజు సెలవు కావడంతో కొంతమేర ఇటు ఐటీ కారిడార్తో పాటు ఈ ఏదైతే ఉప్పల్, రామంతపూర్ ఈ ఏరియాలతో పాటు అటు సికింద్రాబాద్, కార్వాన్, తర్వాత మెహదీపట్నం, తర్వాత ఈ ప్రాంతాల్లో మాత్రం ఒక్కసారిగా మేఘాలతో కూడినటువంటి అంటే ఒకేసారి మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో గాలితో కూడినటువంటి వర్షంతో మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇటు ట్రాఫిక్ కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ఎక్కువగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తుండడంతో మాత్రం లోతట్ట ప్రాంత ప్రజలు ముఖ్యంగా అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఇక కోటి ప్రాంతంలోతో పాటు అటు దిల్సుఖ్ నగర్, చాదర్ఘట్ ఈ ప్రాంతాల్లో కూడా కురుస్తుంది. అంటే
నగర వ్యాప్తంగా కూడా చాలా ఏరియాల్లో వర్షం కురుస్తుంది. అటు జిల్లాలో కూడా కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు నగర వ్యాప్తంగా కూడా వర్షం ఉంటుందంటూ కూడా నిన్న తర్వాత ఈరోజు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో భారీ వర్షం అయితే కురుస్తుంది. ఎందుకంటే ఈ క్యూమిలోనింబస్ మేఘాల వల్ల కూడా ఈ వర్షాలు ఒకేసారి మబ్బులు రావడం, తర్వాత వర్షం కొట్టడం, ఈదురుగాలు రావడం, ఉరుములు మెరుపులు రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఖైరతాబాద్, లకిడికపూల్, పంజాగుట్ట ఏరియాలో కూడా చాలా వరకు గాలి దుమారంతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ఇక కోకాపేటలో చూడొచ్చు, మనకు ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి రేకులు కూడా కొట్టుకుపోయి రోడ్ల మీద పడినటువంటి పరిస్థితి. చాలా వరకు ఈ గాలి దుమారంతో ఎక్కడికక్కడ రోడ్లపైన ఉన్నటువంటి చెట్లు కూడా విరిగిపడ్డాయి, కొన్ని వాహనాల మీద కూడా పడ్డాయి. ఇటు సికింద్రాబాద్, బేగంపేట ఈ ఏరియాలో మాత్రం వడగళ్ళ వాన కురిచింది. మనకి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా చేతిలో ఆ రాళ్లను పట్టుకొని చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మలక్పేట మెట్రో స్టేషన్ వద్ద కూడా మనకు విజువల్స్లో చూడొచ్చు, పూర్తిగా కూడా అక్కడ జలమయమైనటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అక్కడికి వెళ్ళేటువంటి వాహనాలు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నాయి. అక్కడ చెట్లు కూడా పూర్తిగా మెట్రో స్టేషన్ పక్కన ఉన్నటువంటి చెట్టు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈరోజు కనుక చూసుకున్నట్టయితే హాలిడే, తర్వాత స్కూల్స్ కానీ కాలేజీలకు కానీ సెలవు ఉండడంతో కొంతమేర ట్రాఫిక్ లేకున్నా కూడా మాత్రం ఎవరైతే పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు, తర్వాత వ్యాపారానికి సంబంధించిన వారు కానీ వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు, ప్రైవేటు ఆఫీసుల నుండి ఇంటికి వెళ్ళే వారికి కొంత మేరకు ఇబ్బందులు తప్పని చెప్పవచ్చు. చాలా వరకు కూడా నగర వ్యాప్తంగా ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది. వర్షంతో పాటు ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం అయితే కురుస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇటు ఎవరైతే వాహనాలలో ద్విచక్ర వాహనాలపైన ప్రయాణిస్తున్న వారు కానీ, తర్వాత 4 వీలర్స్లో ప్రయాణం చేస్తున్న వారు కూడా ఖచ్చితంగా ఈ గాలి దుమారం ఎక్కువగా ఉంటుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి కనుక చెట్ల దగ్గర కూడా ఎవరు ఉండకూడదు, విద్యుత్ స్తంభాల దగ్గర కూడా ఎవరు ఉండకూడదు. ఎందుకంటే ఈ వర్షం దాటికి కొంత షార్ట్ సర్క్యూట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అలర్ట్గా ఉండాలంటూ చెప్తున్నారు. అంటే 5:30 గంటల వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందంటూ కూడా ఐఎండీ కూడా కాబట్టి అందరూ కూడా ప్రయాణాలు చేసేవారు కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇక మెట్రో స్టేషన్ వద్ద కూడా మనం చూడొచ్చు, మెట్రో స్టేషన్ కూడా పబ్లిక్ పెరిగిపోతారు. ఎందుకంటే ఈరోజు ఈ వాహన దాడికి మాత్రం ఎక్కడికక్కడ కొంతమంది ప్రైవేట్ ఆఫీసుల నుండి తమ గమ్యస్థానాలకు చేరేవారు మాత్రం ఖచ్చితంగా మెట్రో సేవలతో పాటు ఆర్టీసీ సేవలు కూడా ఉపయోగించుకోవాలి. జాగ్రత్తగా తమ గమ్యస్థానాలు చేరుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ప్రజెంట్ మాత్రం మెహదీపట్నంలో పూర్తిగా ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది. ఇటు నగరంలోని చాలా దాడికి మాత్రం ఎక్కడికక్కడ కొంతమంది ప్రైవేట్ ఆఫీసుల నుండి తమ గమ్యస్థానాలకు చేరేవారు మాత్రం ఖచ్చితంగా మెట్రో సేవలతో పాటు ఆర్టీసీ సేవలు కూడా ఉపయోగించుకోవాలి. జాగ్రత్తగా తమ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు, వడగండ్లు, భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మెహదీపట్నం, గుడిమల్కాపూర్, నార్సింగి మున్సిపాలిటీ, కోకాపేట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. సెక్రటేరియట్ దగ్గర వడగండ్ల వాన పడుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో భారీ వర్షం కురిసింది. మండలంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. భారీ ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి విపరీతమైన ఎండ ఉండగా ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వర్షం కురిసింది. బషీర్బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, ఆబిడ్స్, కోటి, సైఫాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ దగ్గర గాలి దుమారం బీభత్సం సృష్టించింది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు మెహదీపట్నం, ఖైరతాబాద్, లక్డీకపూల్, పంజాగుట్ట ఏరియాల్లో గాలి దుమారంతో కూడిన వడగళ్ల వానలు పడుతున్నాయి. గాలి దుమారం, రాళ్ల వానతో ఎక్కడికక్కడ వాహనదారులు నిలిచిపోయారు. పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడుతోంది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. సిటీలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు, వడగండ్లు, భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మెహదీపట్నం, గుడిమల్కాపూర్, నార్సింగి మున్సిపాలిటీ, కోకాపేట్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. సెక్రటేరియట్ దగ్గర వడగండ్ల వాన పడుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో భారీ వర్షం కురిసింది.
మండలంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. భారీ ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి విపరీతమైన ఎండ ఉండగా ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో వర్షం పడడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ ఈదురుగాలులకు ఓ గ్రామంలో టెంట్లు, షెడ్లు కూలిపోయాయి. అకాల వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ నిలిచిపోయింది. మెదక్ జిల్లా నిజాంపేట్ సబ్ మార్కెట్ యార్డులో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో వర్షం పడడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ ఈదురుగాలులకు ఓ గ్రామంలో టెంట్లు, షెడ్లు కూలిపోయాయి. అకాల వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ నిలిచిపోయింది. మెదక్ జిల్లా నిజాంపేట సబ్ మార్కెట్ యార్డులో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఎఫెక్ట్తో పలు జిల్లాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. ఉత్తర తెలంగాణలోని మెదక్, సంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడుతోంది. కోరుట్ల నియోజకవర్గంలోని బలమైన గాలులు వీస్తుండటంతో పలు చోట్ల మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది. మెట్పల్లి ఏరియాలోని పలు ప్రాంతాలకు కరెంటు సప్లై నిలిచిపోయింది. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మిర్చి మార్కెట్లో ఎండ మిరపఘాటుకు క్షణం పాటైన నిల్వలేని పరిస్థితి ఉంది. తూకం వేసిన తర్వాత బస్తాల నుంచి రాలిపొడి గింజలను తొలగించడంలో సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు. మరోవైపు ఎండలు దంచి కొడుతున్నా కనీసం చలువ పందిలు ఏర్పాటు చేయలేదు. తాగునీరు అందడం లేదు. దీంతో ఎండలో అనేక అవస్థలు పడుతున్నారు రైతులు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎండలకు మిర్చి ఘాటుకు ఇబ్బంది పడుతున్నారు రైతులు. మార్కెట్కు నిత్యం 35,000 నుంచి 40,000 మిర్చి బస్తాలు తీసుకువస్తుంటారు రైతులు. మిర్చి తూకం వేయగానే కింద రాలిన పొడి మిర్చి గింజలను సిబ్బంది తొలగించాల్సి ఉంటుంది. దుమ్ము లేకుండా నీళ్లు చల్లాలి, కానీ అవేమీ లేకపోగా కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు. మార్కెట్లో లక్షలాది రూపాయలతో మినీ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు అధికారులు. ఆ తర్వాత నీళ్లు సరఫరా అవుతున్నాయా లేదా అన్నది పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. తాగునీరు లేక రైతులు దాహంతో అల్లాడుతున్నారు. మరోవైపు ఎండలకు నేలపై కూర్చోలేక, నిలవ నీడలేక మిర్చి ఘాటుకు ఇబ్బంది పడుతూ వెంట తెచ్చుకున్న టవల్స్ ముఖానికి, తలకు చుట్టుకుంటున్నారు రైతులు. కనీసం చలువ పందిళ్లైనా ఏర్పాటు చేస్తే బాగుండేదంటున్నారు. అధికారులు ఆదాయంపై దృష్టి పెట్టారే తప్ప మార్కెట్లో సమస్యలను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలో మిర్చి ఘాటుతో ఊపిరాడక తల్లడిల్లుతున్నారు రైతులు. మిర్చి పౌడర్తో దగ్గు వస్తుందని, దుమ్ము ధూళితో కళ్ళు మంటలు వస్తున్నాయని వాపోతున్నారు. మార్కెట్లో పరిశుభ్రత లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. మిర్చి బస్తాల్లో నుంచి వచ్చే మిర్చి పౌడర్ గింజలు తొలగించాలని కోరుతున్నారు. ఎండల తీవ్రత పెరిగినా అధికారులు కనీస ఏర్పాట్లు చేయట్లేదని ఫైర్ అవుతున్నారు. సౌకర్యాలు కూడా ఈ రోజు కల్లా వాస్తవానికి మరి మనం లోపలి పోయి చూస్తే ఏర్పడుతుంది. ఎండల పొద్దాంక రైతులు ఎండల నిలబడి బస్తాలు అమ్ముకునే పరిస్థితి. కనీసానికి వాటికి తాటిపత్తిలో లేకపోతే వాటికి సంబంధించి ఏదైనా డేరాలో వేసి కనీసానికి రైతులకు సౌకర్యాలు కల్పించే విధంగా లేదు. ఇప్పటికైనా మేము చెప్తున్నాం, తక్షణమే ఇక్కడ మార్కెట్ కమిటీని, నూతన కమిటీని ఏర్పాటు చేయండి. ఇక్కడ పూర్తి స్థాయిలో ఉండే అటువంటి సెక్రటరీని ఏర్పాటు చేయండి. ఈ మార్కెట్లో ఉన్నటువంటి సమస్యలను తీర్చండి. మేము అమలుగా ఉన్నాము. మాకు ఏమి ఇబ్బంది అని చెప్పంటే, దీన్ని అంతకుముందు గతంలో చెత్త చెదార అంతా ఊడిసేది, మంచిగా నీట్గా ఊడిసి ఎమ్మడెత్తేది. కానీ ఇప్పుడు ఏమైందని చెప్పంటే వారానికి ఒకసారి కుడతాను. ఈ వారానికి కుడతా, రేపు ఇలా పడ్డ డస్ట్ అంతా రేపు అట్నే ఉంటుంది. మంగళవారం కానీ మొదలుకుంటే మళ్ళీ శుష్కరం దాకా అట్నే ఉంటుంది. ఆ డస్ట్ బత్త కింద పడడంతోనే ఎత్తెత్తే ఆ బత్త డస్ట్ అంతా వేసి మొత్తం కడుపులో పెగిలిన ఉన్న కత్తని బాగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. మరోవైపు మార్కెట్లో రైతుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అధికారులు. తాగునీళ్లు అందుబాటులో ఉంచామని, ఎండలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నామని చెప్పారు.
ఇది యార్డ్ క్లీనింగ్ అనేది ఒకళ్ళకే డిసైడ్ చేసి కలెక్టర్ గారు మేడం దగ్గర కూడా మీటింగ్ జరిగింది. ఛాంబర్ వాళ్ళతో అమలు ఇది గుమస్త సంఘాల వాళ్ళతో కూడా జరిగింది. దిగుమతి అయితే ఉంటుంది కాబట్టి అక్కడ కింద రాలేచి మిర్చి మీదకి వెళ్ళి బండ్లు మనుషులు ఇది వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసిన వ్యాన్లు ఇవన్నీ మీదకి వెళ్ళిపోవట్లే, అది పోవట్లకి ఎప్పుడు అయింది. కానీ ఏ రోజుకి ఆ రోజు నైటు క్లీన్ చేసి కంపల్సరీ రాత్రి 11 తర్వాత 12 గంటల వరకు వాటర్ కూడా స్ప్రే చేపిస్తున్నాం. మార్కెట్లో తాగునీటి వసతి కల్పించడంతో ఎప్పటికప్పుడు క్లీనింగ్ పనులు చేపట్టాలని కోరుతున్నారు రైతులు. ఖమ్మం జిల్లాలో కొందరు లీడర్లు గిరిజనుల భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కోట్ల రూపాయలను లోన్గా తీసుకున్నారు. చివరికి వారు లోన్ కట్టకపోవడంతో బ్యాంక్ అధికారులు గిరిజనులకు నోటీసులు పంపారు. అంతేకాదు ఆస్తులు జప్తు చేస్తామని చెప్పడంతో ఇప్పుడు వారికి ఏం చేయాలో తెలియడం లేదు. ఖమ్మం డీసీసీబీ పరిధిలో అనేక అక్రమాలు బయటపడుతున్నాయి. తమవి కాని ఆస్తుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకున్న విషయాలు బయటకొస్తున్నాయి. నకిలీ బంగారంతోనూ రుణాలు పొందిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే డీసీసీబీ రుణాలు పక్కదారి పట్టిన ఘటనలు అనేకం ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగుల సహకారంతోనే ఈ అక్రమ వ్యవహారాలు సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తమకు తెలియకుండా తమ భూములపై అధికారులు రుణాలు ఇచ్చారని ఖమ్మం రూరల్ మండలం కస్నాతండా గిరిజనులు ఆరోపిస్తున్నారు. డీసీసీబీ సిబ్బంది తమ భూములను మార్టిగేజ్ చేసి రుణాలు ఇచ్చారంటూ పలుమార్లు నిరసనలు చేపట్టారు. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. భూముల మీద ₹1 కోటి అప్పు తీసుకుండని మాకు వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది సార్. సరే వాళ్ళు ఇక మాకు న్యాయం చేయాలి సార్. మేము ఎట్లా బతకాలి? మాకు భూములు లేవు, ఏం లేవు, లోన్లు ఎత్తుకుంటూ ఈ రద్దు చేయాలి. చావుటి రామారావుని అరెస్ట్ చేయాలి, నాగమణిని అరెస్ట్ చేయాలి. తెలియకుండానే మాకు ఆయన లోన్లు ఎత్తుకుండు. వాళ్ళు ఎట్లా ఇచ్చిర్రు? మా భూముల మీద బ్యాంకి వాళ్ళు లోన్లు ఎట్లా ఇచ్చిర్రు? మా భూములు మాకు కావాలి, ఈ బ్యాంకి రద్దు కావాలి. ఖమ్మం రూరల్ మండలం కస్నాతండాకు చెందిన గిరిజనుల 19 ఎకరాల భూమిపై కసాయిగూడెంకు చెందిన ఓ మాజీ సర్పంచ్ లోన్ తీసుకున్నాడని ఆవేదనగా చెప్తున్నారు. డీసీసీబీ బ్యాంకులో 40 లక్షలు, మరో 2 బ్యాంకుల్లో ₹1,10,00,000 లోన్ తీసుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. కాసరాయిగూడెం రెవెన్యూ భూమి మాయి అయితే చావుటి రామారావు అనే వ్యక్తి భూములకి మాకు తెలియకుండా కాగితాలు ఎక్కించుకొని లోన్ తీసుకున్నాడు సార్. ₹1 కోటి లోన్ తీసుకున్నాడంట బ్యాంకులో, డీసీసీ బ్యాంకులో. మా పేరు మీద ఉన్నాయి సార్. మేము పత్తి వేసినాం, వల్ల శనగ వేసినాం సార్. అలా మేము వాళ్ళు లోన్ ఎత్తుకున్నారు. అది నిన్న మాకు సరి ఎవరు వచ్చినప్పుడు తెలిసింది సార్. అది కూడా మాకు తెలియదు సార్. అందుకనే ఎట్లా ఇచ్చారు అని మేము ఇక్కడికి వచ్చాము సార్. మాకు తక్షణమే డబ్బులు కట్టి మా భూమి మాకు విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామానికి చెందిన ఓ బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ భూమి లేకున్నా నకిలీ పత్రాలు సృష్టించినట్లు తెలిసింది. పత్రాల్లో పేర్కొన్న భూమిని అక్రమంగా రికార్డుల్లో ఎక్కించుకొని ఆ భూమిని చూపించి డీసీసీబీ నుంచి ₹1 కోటి పైగా రుణాలు తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. మా భూమి మాకు కావాలని మేము కోరుతున్నాం. ఆయన ఎట్లా తీసుకున్నాడో ఇచ్చినోడికి, ఆయన తీసుకున్నోడికి ఆయనకి అరెస్ట్ చేయాలని మేము కోరుతున్నాం. మొన్న ఒకసారి మా పొలానికి మేము పోతే పెద్ద పెద్ద రౌడీ గాళ్ళకి తీసుకొస్తాడు. రామారావు తీసుకొచ్చి చౌట రామారావు తీసుకొస్తాడు దొంగలకి మందులు పోపించి మాకు కొట్టేయాలని చూస్తాడు సార్. అయితే మా భూమి మాకు కావాలి. ఆయన లోన్ ఎట్లా ఇచ్చిండో, ఈయన లోన్ ఎట్లా తీసుకున్నాడో అది అరెస్ట్ కావాలి సార్. ఆయన సర్పంచ్, టీఆర్ఎస్ సర్పంచ్ అని ఆయన లోన్ సర్పంచ్ అని ఇచ్చిండా, ఆయన అధికారం ఉందని ఇచ్చిండా, ఎట్లా ఇచ్చిండో ఆయన మాత్రం సస్పెండ్ కావాలి. అక్రమంగా రుణాలు పొందడమే సాహసోపేతమైతే అవి కూడా సబ్సిడీ లోన్లు కావడం చర్చనీయాంశంగా మారింది. బ్యాంకులను మోసం చేసి తమ భూములను అక్రమంగా వారి పేరు మీద రికార్డు చేసుకున్నారని గిరిజన రైతులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా లోన్లు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. లోన్ తీసుకున్న వారి నుంచే బకాయిలు వసూలు చేయాలని, తమ పొలాలపై రుణాలు క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. దీంతో ఎల్బీ నగర్, సికింద్రాబాద్, సెక్రటేరియట్, బషీర్బాగ్లో వడగండ్ల వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు, వడగండ్లు, భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మెహదీపట్నం, గుడిమల్కాపూర్, నార్సింగి మున్సిపాలిటీ, కోకాపేట్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. సెక్రటేరియట్ దగ్గర వడగండ్ల వాన పడుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. డీటెయిల్స్ అనిల్ లైవ్లో అందిస్తారు. అనిల్, సిటీలో వర్షానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి?
ఎస్ సూర్య, సాయంత్రం 4 గంటల నుంచి కూడా వర్షం అయితే ఎడతెరిపి లేకుండా పడుతుందని చెప్పాలి. అన్ని ప్రాంతాల్లో కూడా సిటీ మొత్తం కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో రోడ్లన్నీ కూడా జలమయమని చెప్పాలి. అంటే ఇటు సిటీ శివారు ప్రాంతాలు కావచ్చు, సిటీ సెంటర్ ప్రాంతాలన్నీ కూడా ఖైరతాబాద్, అదేవిధంగా బషీర్బాగ్, హ్యాబిట్స్, ట్యాంక్ బండ్, అదేవిధంగా ఈ సిటీ ప్రాంతాలు మొత్తం కూడా రోడ్లన్నీ కూడా జలం కనిపిస్తుంది. మీరు విజువల్స్లో చూడొచ్చు. ప్రజెంట్ ఖైరతాబాద్ వద్ద అయితే ఉన్నాము. ఖైరతాబాద్ వద్ద నీళ్లు మొత్తం కూడా వర్షం కారణంగా నీరు మొత్తం కూడా రోడ్డు మీదకి చేరడంతో పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా వాహనదారుల విషయానికి వస్తే ఈ ఏరియా అనేది ఎప్పుడు కూడా రష్గా ఉండే ఏరియా. అంటే ఇటు మనకు లగడికప్పుల నుంచి అదేవిధంగా ఎర్రమంజిల్ ఈ ఏరియా మొత్తం కూడా రష్గా ఉంటుంది, ఎప్పుడు ట్రాఫిక్ జామ్ తోటి ఉంటుంది. సో ఈ వర్షం పడడంతో ఈ ట్రాఫిక్ జామ్ అనేది మరింత పెరిగిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఏరియా మొత్తం కూడా ఇటు లేక్ వ్యూ పాయింట్ కావచ్చు, రాజ్భవన్ వెళ్ళే ఏరియా కావచ్చు, అదేవిధంగా ఇటు ఎర్రమంజిల్ సైడ్, ఖైరతాబాద్ సైడ్ వెళ్ళే వెహికల్స్, ట్యాంక్ బండ్ సైడ్ వెళ్ళే వెహికల్స్ కూడా ఇవన్నీ కూడా వర్షం కారణంగా లోతట్టు ప్రాంతం కావడంతో నీళ్ళని రోడ్డు మీదకి రావడంతో వాహనదారులు అయితే అక్కడక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి, అదేవిధంగా వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ తోటి నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇక సిటీ శివారు ప్రాంతాల విషయానికి వస్తే ఇటు రాజేంద్ర నగర్ కావచ్చు, లింగంపల్లి, బిహెచ్ఎల్ ఏరియాలలో కూడా భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయమని చెప్పాలి. అదేవిధంగా ఈ ఏదైతే సిటీ శివారు ప్రాంతాలు సికింద్రాబాద్ సైడ్ కూడా ప్రస్తుతం భారీ వర్షం కురిసి తగ్గుముఖం అయితే పట్టిందని చెప్పాలి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా మనకు భారీ వర్షం పడి ఇప్పటివరకే గంట సేపటి నుంచి కూడా మనకు భారీ వర్షం పడిన పరిస్థితి. ఈ భారీ వర్షం కారణంగా రోడ్లే కావచ్చు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలే కావచ్చు, ఇవన్నీ కూడా నీట మునిగాయి. క్లియర్ చేస్తున్న పరిస్థితి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ నీరు రోడ్డు మీద చేరిన నీరన్నిటి కూడా ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ ఉన్నాయో వాటర్ లాగింగ్స్ అన్నిటి కూడా ప్రస్తుతం క్లియర్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. ట్రాఫిక్ సిబ్బంది అలర్ట్ అయ్యి ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఉందో, ఎక్కడైతే రష్ ఏరియా ఉంటుందో, ట్రాఫిక్ జామ్కి కారణమయ్యే ఈ రోడ్లు ఏవైతే ఏరియాలు ఉంటాయో ఆ ఏరియాలలో ప్రస్తుతం ట్రాఫిక్ సిబ్బంది మొత్తం కూడా పనులు చేస్తున్నారు, చర్యలు చేపట్టారు, ట్రాఫిక్ని కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి. అయితే మనకు ఇటు మలక్పేట్ కావచ్చు, కుక్కట్పల్లి, అదేవిధంగా ఆ సిటీ శివారు ప్రాంతాలు అన్నీ కూడా ప్రస్తుతం జలమయమని చెప్పాలి. రోడ్లన్నీ కూడా నీటితోటి ప్రస్తుతం నిండిపోయి ఉన్నాయి. సో ఈ ఏరియాలో తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో అయితే మోస్తారు వర్షం అయితే ప్రస్తుతం పడుతున్న సిచ్యువేషన్ అయితే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.